మనసు హృదయం రెండు ఒకటి అనుకుంటాం. కాదు, ఆలోచనలు పుట్టేది హృదయంలో. ఆలోచనలు చెయ్యాలా లేదని ఫైనల్ డెసిజన్ ఎక్కడ జరుగుతుంది తెలుసా? మనస్సులో జరుగుతుంది. హృదయంలో పుట్టే ప్రతి ఆలోచన మనం ఏం చేయం. మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. నా కళ్ళ ముందర ఒక అమ్మాయి కనిపించింది. అమ్మాయి మీద నాకు తప్పుడు ఆలోచనలు వస్తాయి. తప్పుడు ఆలోచనలు వచ్చినంత మాత్రాన్ని అమ్మాయితో వ్యభిచారం చేస్తానా? ఎప్పుడు వ్యభిచారం చేస్తానో తెలుసా? నా మనసు ఫైనల్ చేసుకుంటే వెళ్ళి వ్యభిచారం చేస్తాను. ఇక్కడ నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆలోచనలు హృదయంలో పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే ఒక చెక్ పోస్ట్ లాంటిది ఏంటో తెలుసా? మనస్సు. ఆ చెక్ పోస్ట్లో మనసు గేట్ ఎత్తుతూనే పని జరుగుతుంది. గేట్ ఎత్తకపోతే పని జరగదు. దేవుడు మనసును కదా చూసేది. నువ్వు పడుకొని ప్రార్థన చేసినా, కూర్చొని ప్రార్థన చేసినా, మోకాలు వేయకుండా ప్రార్థన చేసినా, ఎట్లా చేసినా కానీ దేవుడు నీ మనసు కదా చూసేది. నీ మనసు బాగుంది కదా, ఎట్లా చేసే ఏముంది అని నా మనసు నన్ను భ్రమ పెట్టింది చాలా రోజులు. ఆ రోజు అనుకున్నాను, పైకి మాత్రం నేను నిర్లక్ష్యం చూపిస్తున్నానంటే హృదయంలో కూడా నేనేం చూపించినట్టు? నిర్లక్ష్యం చూపించినట్టే. హృదయంలో ఉన్నది నోరొక్కటే కాదు మాట్లాడేది, హృదయంలో ఉన్నదే మన చేష్టలు కూడా మాట్లాడతాయి. పైకి మాత్రం నిర్లక్ష్యం చూపిస్తా, నేను లోపల దేవునికి భయపడు వాడనంటే అవుతుందా? ఇది మనుషులను నమ్మించవచ్చేమో కానీ దేవుని నమ్మించవచ్చా? ఇశ్రాయేలులు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము అన్న పదం ప్రతిసారి కనపడుతుంది. నువ్వు ముసుగేసుకోకుండా వాక్యం చెప్తా, ముసుగేసుకోకుండా అలానే వీరబోసుకున్న జుట్టుతో నువ్వు వాక్యం చెప్తా, పాటలు పాడుతావు అనుకో, యెరోబాము పాపానికి కారణమైనట్టు నువ్వు కూడా నీ కళ్ళ ముందరన్న సహోదరుల యొక్క పాపానికి కాసింత కారణమే ఖచ్చితంగా 100% అవుతుంది. ఆ రోజు యెరోబామును విడిచిపెట్టాడా? ఇశ్రాయేలు పాపానికి కారణమైనందుకు తాట తీశాడు. మరి నీ విషయంలో తీయకుండా పోతాడా? ఎందుకు ముసుగేసుకున్నాడంటే, నువ్వు పద్ధతిగా కనపడితే నీ భర్తకు విలువ, నీ మీద నమ్మకం పెట్టుకున్న నీ దేవునికి కూడా విలువ ఉంటుంది, చివరకు నీకు కూడా విలువ ఉంటుంది. యజమానుడు ఏం చేస్తాడో తెలుసా? అర్ధరాత్రి 12 గంటలైనా, సీగట్లు 3 గంటలైనా కానీ ఒక్కసారి ఎద్దును లేపి అలా అన్నాడంటే చాలు, వెంటనే ఆ ఎద్దు ఏం చేస్తుంది తెలుసా? మాట్లాడకుండా కాడిమాన కిందికి అలా వచ్చేస్తుంది. 3 గంటలకు లేపుతున్నావు ఏంట్రా అంటదా? మనం చూసినా ఒక ఎద్దును చూసి మనం నేర్చుకోవాల్సిన ఒక విలువైన పాఠం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఏ టైంలో ఏ పని చెప్పినా సరే అని, ఒక ఎద్దు ఎలా అయితే కాడిమాన కిందికి తల వంచి వినయంతో పనిలోకి దిగిందో, నేను కూడా అలానే దిగాలి. నువ్వు ఎలాంటి వాడివైనా దేవుడు వాడుకుంటాడు. గాడిదను చూసినప్పుడల్లా మీకు ఏమనిపించదేమో కానీ, ఆ రోజు యేసుక్రీస్తు వారిని మోస్తూ, అది గాడిదనా గాడిద పిల్లనా? మోసింది గాడిద కాదు తెలుసా? గాడిద పిల్ల. దానికి భారమే అయిపోయి ఉంటుంది. బరువే అయింటాడు యేసుక్రీస్తు వారు. బరువైనా భారమైనా కానీ ఒక గొడ్డు ఎలా కష్టపడిందో, ఆ గాడిదను చూసినప్పుడల్లా మనకు కూడా ఏమనిపించాలో తెలుసా? దేవుని పని మన భుజాల మీదకి వచ్చినప్పుడు అది భారంగానే ఉంటుంది, అది కష్టంగానే ఉంటుంది. కానీ విసుగక నువ్వు పని చేస్తూ ఉంటే నీ మీద భారం పెట్టిన యజమానుడు నిన్ను గమనించకుండా పోతాడా? బలిపీఠం దగ్గర బలి అర్పించే విషయంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాడు. అందులో ఒక విలువైన రూల్ ఏంటో తెలుసా? నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మానము కనపరాకుండా మొల చుట్టూ కట్టుకునే బట్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కఠినమైన ఆజ్ఞలు పెడతాడు ఈ యాజకులు. అయినా కానీ మొల చుట్టూ కట్టుకునే ఆ బట్టల గురించి ఎందుకు మాట్లాడాడు? దేవుడు మనసు కదా చూసేది. ఎందుకు ఆ విషయంలో అంత కఠినంగా ఉన్నాడంటే, దేవుణ్ణి నువ్వు గౌరవించేది హృదయంలో ఎలా అయితే గౌరవిస్తామో, నలుగురిలో దేవుని పని చేసేటప్పుడు పైన కూడా నువ్వు దేవునికి అంతే విలువ ఇవ్వాలి. పైకి మాత్రం విలువ ఇవ్వకుండా లోపల విలువ ఇస్తున్నానంటే అవుతుందా? విసుగక ప్రార్థన చేయడం ఒక్కటే మనకు తెలుసు. కానీ విసుగక ప్రార్థన చేసేటప్పుడు నిన్ను చూసిన దేవుడు విసుగక నువ్వు పని చేస్తుంటే ఇంకా ఎంత ఆసక్తితో చూస్తాడో తెలుసా? ఏం చేస్తున్నాడు రా పని? పొద్దున్నే పొలానికి వెళ్ళాడు, సాయంత్రం వరకు గొడ్డులాగా కష్టపడ్డాడు, ముందరకు వచ్చాడు. నేను మళ్ళీ భోజనం పట్టుకురామంటే భోజనం తెస్తున్నాడు. నీళ్లు ధర అంటే
నీళ్లు తెస్తున్నాడు. నేను తినేంత వరకు వాడు చూశాడు నా పని కోసం ఎలా చేస్తున్నాడో. గమనించకపోతాడా యజమానుడు? ఖచ్చితంగా గమనిస్తాడు. విసుగక ప్రార్థన చేయడం ఒక్కటే కాదు నీకు అలవాటు కావాల్సింది, విసుగక పని చేయడం కూడా అలవాటు కావాలి. దేవుడు నిన్ను నమ్మి నీ కోసం ఒక పని చెప్పినప్పుడు ఒక గొడ్డులాగా కష్టపడాలి. బలిపీఠం దగ్గర బలి అర్పించే విషయంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాడు. అందులో ఒక విలువైన రూల్ ఏంటో తెలుసా? నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మానము కనపరాకుండా మొల చుట్టూ కట్టుకునే బట్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కఠినమైన ఆజ్ఞలు పెడతాడు ఈ యాజకులు. అయినా కానీ మొల చుట్టూ కట్టుకునే ఆ బట్టల గురించి ఎందుకు మాట్లాడాడు? దేవుడు మనసు కదా చూసేది. ఎందుకు ఆ విషయంలో అంత కఠినంగా ఉన్నాడంటే, దేవుణ్ణి నువ్వు గౌరవించేది హృదయంలో ఎలా అయితే గౌరవిస్తామో, నలుగురిలో దేవుని పని చేసేటప్పుడు పైన కూడా నువ్వు దేవునికి అంతే విలువ ఇవ్వాలి. పైకి మాత్రం విలువ ఇవ్వకుండా లోపల విలువ ఇస్తున్నానంటే అవుతుందా? ఆనాడు బెన్యామీలు చేసిన అసహ్యమైన పని ఈరోజు కోల్కతాలో ఆ నీచుడు ఆ తల్లి విషయంలో చేశారు. అది వినడానికైనా కానీ ఆ వీడియో చూడడానికైనా కానీ అసహ్యం కలుగుతుంది. నిజంగా ఆ సందర్భాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, దేవుడే ఒకవేళ పర్మిషన్ ఇచ్చింటే ఇలాంటి వాళ్ళను కూకటి వేళ్లతో సహా ఇంకొకటికి ఇలాంటి తప్పు చేస్తే నా గతి కూడా ఇంతే దారుణంగా ఉంటుంది, అంత క్రూరంగా చంపాలనిపించాను, అంత దుర్మార్గంగా ప్రవర్తించాను. నాకైతే ఆ సందర్భాలు ఎన్నప్పుడు ఈ సందర్భం రెండు కళ్ళ ముందుకు వచ్చినప్పుడు అసహ్యం కలుగుతుంది. ఎందుకంటే ప్రజలు అట్లా తయారైపోయినారు. చూసి నువ్వు క్రష్ చేసి పడేసిన బాటలు నీకు పనికి రాకపోవచ్చేమో కానీ అది ఇంకో వేరే ఎవరికో ఒక వ్యక్తికి పనికి వస్తుంది. దానిని ఏం చేస్తుంటే రీసైకిల్ అన్నది చేస్తుంది. నీకు పనికి రాదు అన్నంత మాత్రాన అది పనికి రాకుండా ఏం పోలేదు. నీకు మాత్రమే అది పనికి రానట్టుగా కనపడింది, దాన్ని ఉపయోగించుకునే వాడికి మాత్రం అది పనికొచ్చేట్టుగానే కనపడుతుంది. ఒక వాటర్ బాటిలే కాదు, మన బ్రతుకు కూడా అలాంటిది. చాలాసార్లు మనమేం కూడా ఏమనుకుంటుంటామంటే, నేను ఎందుకు పనికిరానని నువ్వు అనుకుంటావు. నీ దృష్టిలో నువ్వు పనికిరానివని నీకు అనిపిస్తే కుదరదు. ఇక్కడ నిన్ను పనికొచ్చిన పాత్రగా వాడుకోగలిగిన ఒక వ్యక్తి సమర్థుడు ఉన్నాడు ప్రేమ దేవుడు. యెహోవాకు అసహ్యమైన వాణ్ణి ఎవరిని బతకనివ్వకుండా యేహూ ఎలా అయితే ప్రతి ఒక్కడి తలకాయలు పుచ్చకాయలు లేపినట్టు లేపాడో, మనలో కూడా యెహోవాకు అసహ్యమైన కార్యాలు చాలానే ఉన్నాయి, నిజంగానే ఉన్నాయి. మనకు కూడా మన అసహ్యమైన కార్యాలు వాక్యం అనే కత్తి చేత ఒక్కొక్క దాన్ని పూర్తిగా వేర్లతో సహా పెకలించి బయటేయాలి. ఎలా వేయాలో తెలుసా? పూర్ణ వివేకంతో వేయాలి. బలముతో ఉదయించే సూర్యుని ఎవడు ఆపలేడు. పొద్దున్నే సూర్యుడు తూర్పున ఉదయిస్తుంటాడు, ఆ కొండలు చీల్చుకొని పైకి వస్తుంటాడు. ఎవడైనా ఆపగలడా? అగ్రరాజ్యాలన్నీ ఏకమైనా కానీ గొప్ప గొప్ప రాజ్య అధినేతలన్నీ ఐక్యరాజ్య సమితిలో కూర్చొని ఆలోచన చేసినా కానీ బలముగా ఉదయించే సూర్యుని ఆపగలడా? ఆపలేడు తెలుసా? బలంగా ఉదయించే సూర్యుని ఎలాగైతే ఆపలేరో, దేవుని పని కోసం నువ్వు నడుము కట్టుకుంటే నిన్ను కూడా ఎవడు ఆపకూడదు. వాడు చివరకు అపవాది నడుము కట్టుకున్నా కానీ నువ్వు దేవుని పని పూనుకున్నప్పుడు వాడు ఏమీ చేయలేకుండా పోవాలి. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఎవరు తెలుసా? యోబు గారు. ఆ రోజు కాలేబు గారు పూర్ణ మనసుతో ఆయనను వెంబడించినందుకు ఆయన కాలు ఎక్కడ పడిందో తెలుసా? కనాను దేశంలో పడింది. కనాను నుంచి డైరెక్ట్ పరదేశంలో పడింది. పరదేశంలోంచి పరలోక శిఖరం మీద ఏదో ఒక రోజు పడుతుంది. పూర్ణ మనసుతో నువ్వు కూడా దేవుని అనుసరిస్తే నీ కాలు కనానులో భూమి మీద పడకపోయినా పర్లేదు, యెరూషలేము ఉంది ఇప్పటికీ, అక్కడ పడకపోయినా పర్లేదు. ఎక్కడ పడాలి? కాలేబు కాలు పరలోకంలో పడినట్టు నీ కాలు నా కాలు ఏదో ఒకరోజు పరలోకంలో పడాలంటే ఎలా అనుసరించాలి? కాలేబు ఎలా అయితే పూర్ణ మనస్సుతో తండ్రిని సేవించాడో నువ్వు నేను కూడా అలానే, నువ్వు కూడా దానియేలులా బతకాలనుకో. నీకోసం ఒక సింహాన బోను
ఖచ్చితంగా ఉంటుంది. శద్రకు మేషకు అబేద్నెగోల వల్ల నువ్వు బతకాలనుకుంటే నీకు ఒక అగ్నిగుండం లాంటి శ్రమ కాసుకొని ఉంటుంది. ఒకవేళ నువ్వు సంసోను మాత్రం బతకాలనుకుంటున్నావా, నీకోసం ఒక దెలీలా కాసుకొని ఉంటుంది. నువ్వు దేవుని కోసం బతకాలనుకుంటున్న ప్రతిసారి నీకంటూ ఒకటి ఏదో ఒకటి కాసుకొని ఎంతవరకు ఉంటుంది, అవకాశం ఉన్నంత వరకే కాసుకొని ఉంటుంది. అదే అవకాశాన్ని లేకుండా చేసామనుకోండి, ఇక మనం తప్పు చేయడానికి అవకాశం ఉంటుందా? హృదయం ప్రేరేపిస్తుందా? అవకాశం ఉన్నంత వరకే అది ప్రేరేపిస్తుంది. హృదయానికి అవకాశమే లేకుండా యెహోషువకు సమఉజ్జిగా పోటీ ఇచ్చిన 6 లక్షలలో ఒకే ఒక్క మగాడెవడో తెలుసా? కాలేబు గారు. యెహోషువకి ఏమాత్రం తక్కువ కాకుండా భక్తి జీవితంలో, విశ్వాసంలో ఎలాంటి పూర్ణ మనస్సుతో ఏం చేశాడట, దేవుణ్ణి అనుసరించాడట. అది కాలేబులో ఉన్న గొప్ప మనసు. 6 లక్షల మంది చేతగాదని చేతులెత్తేసినది కాలేబు గారు చేసి చూపించాడు. అదేంటో తెలుసా? పూర్ణ మనసుతో యెహోవాను అది అనుసరించి. ఆలోచనలకు కేంద్రస్థానమైనది ఏంటి? హృదయమే. నీకు ఒక ఆలోచన ఎక్కడ పుడుతుందంటే మనం అనుకుంటాము మెదడులో పుడుతుంది అనుకుంటాం. చాలాసార్లు సైంటిఫిక్గా కూడా మనం అదే అంటాం, కానీ నిజంగా తెలుసు అది. చచ్చిపోయిన మనిషికి మెదడు ఉంటుంది, కానీ ఆలోచనలు ఉంటాయా? ఉండవు తెలుసా? మెదడులో ఆలోచనలు పుట్టవు, కానీ ఎక్కడ పుడతాయి తెలుసా? ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు హృదయంలోనే ఆలోచనలు పుడతాయి. దానికి సపోర్టుగా మెదడు ఉంటుంది అంతే. నీ కోసము ఎదురొచ్చే వాళ్ళు ఎవరో తెలుసా? లోకంలో గనులు కాదు, లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు కాదు. నిజంగా నీ కోసం ఎదురొచ్చేదంటే సాక్షాత్తు పరలోకమదు నా దేవుడు పరిగెత్తుకుంటూ వచ్చి నీ గుండెలను హత్తుకొని బలా నమ్మకమైన మంచి దాసుడా ఏం బతికావురయ్యా, నీ మనసులో ఆ లక్ష్యం పెట్టుకునేటప్పుడు నువ్వు చేస్తావో చేయవో అనుకున్నా, నీ సావును అడ్డేసి కూడా నువ్వు అనుకున్నది నా కోసం చేసావు, చూసావా? చాలా బాగా నచ్చావురా, చాలా బాగా నచ్చావురా అయ్యా అని చెప్పేసి ధైర్యంగా నీ భుజం మీద చేసుకొని పరలోకంలో నేను నడిపించుకుంటూ పోతా ఉంటే ఎట్టుంటుందో తెలుసా? కోటాను కోట్ల దేవదూతలు, అన్ని వేల కోట్ల కన్నులు ఆయన నిన్ను భుజం మీద చేసుకొని నడిపించుకుంటూ తీసుకొని పోతుంటే అబ్బా, అది కదా పరలోకంలో నిజమైన ఆనందం అంటే. నోటికి రుచికరంగా అయినది ఏదైనా కానీ మన కడుపుకి ఎలాంటిది? చేదు లాంటిది. ఈ నోటిది ఏముంది చెప్పండి? మహా అంటే 1 నిమిషము నాలుక తన రుచి తీసుకొని తీర్చేసుకొని లోపలికి పంపించదు. దాన్ని బాధపడాల్సింది నాలుకనా? ఏది? కడుపు దాన్ని బాధపరించాల్సింది. దీన్ని ఏముంది? 1 నిమిషం అలా ఇలా నమిలేసి రుచి చూసి అబ్బో అని లోపలికి తోసేస్తుంది. ఇక పడే ప్రయాస అంటే ఏంది? కడుపు దాన్ని ప్రయాసపడుతుంది. ఇది నీకు అర్థమైతే శరీరం కూడా ఎలాంటిదంటే లోకమైన ఈ పనికిమాలిన ఆశలు కొద్దిసేపు అనుభవిస్తుంది. దీన్ని ఏముంది? 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ తృప్తి అనుభవించదు, అది అంతటితో అయిపోతుంది. ఇది పాపాన్ని తనకు మాత్రమే అంటించుకోకుండా ఆ పాపాన్ని ఆత్మవైన నీకు బదిలీ చేసే ఇది చచ్చిపోతుంది. ఒక అమ్మాయికి మాంసం తినడం అలవాటు లేదు, కొత్తగా పెళ్ళయింది, అత్తగారింట్లోకి వెళ్ళిపోయింది. పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో మాంసం తినడం తప్ప వేరేది ఏది ఉండదు. ఇప్పుడు అమ్మాయి నేను మాంసం తినను అంటే ఇంట్లో వాళ్ళు గొడవ వేసుకున్నారు. నువ్వు తినాల్సింది అట్ట చేసి ఇట్ట చేసి మొత్తానికైతే అమ్మాయిని ఒప్పించేసారు. ఇప్పుడు అమ్మాయి ఆ పరిస్థితికి సర్దుకొని ఏం చేసిందో తెలుసా? నెక్స్ట్ నుంచి మాంసం తినడము అలవాటు చేసుకుంది. వాళ్ళతో ఏమైపోయిందంటే రాజీ పడిపోయింది. పాపం విషయంలో చాలాసార్లు మనం ఏం చేస్తుంటామో తెలుసా? ఆ పాపం విషయంలో మనం ఏం చేస్తుంటామంటే ఇలాంటి రాజీనే పడతా ఉంటాం. మనకు వద్దనుకుంటాం ఫస్ట్, కానీ కొన్ని పరిస్థితులు బట్టి ఏం చేస్తామంటే రాజీ పడి తప్పు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ రాజీ పడి తప్పులు చేసామనుకో నీ జీవితం సర్వనాశనం అవుతుంది. దేనితో అయినా రాజీ పడు, కానీ పాపంతో మాత్రము రాజీ పడకూడదు. ఎప్పటికీ పైకి మాత్రం బలంగా కనబడుతుంటుంది, కానీ మునగ చెట్టు ఎప్పటికైనా వీక్గానే ఉంటుంది. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఎట్లా కనపడుతుంటాం తెలుసా? మునగ చెట్టు గాంభీర్యం లెక్క కనపడుతుంది. ఒకప్పుడు మేకపోతు గాంభీర్యం అనేవాళ్ళు. ఇప్పుడు మన జీవితాలు ఎట్లా తగలయ్యాయంటే మునగ చెట్టు గాంభీర్యం. పైకి మాత్రం భక్తుల మధ్య గంభీరంగా పాటలు పాడుతా, ప్రార్థనలు చేస్తా, ఆరాధనలు చేస్తా, అబ్బో మునగ చెట్టు మాది గట్టిగా కనపడుతుంటాం కనిపించడం వరకే. కానీ మునగ చెట్టు ఎలా అయితే బలహీనమైనదో ఆత్మీయ జీవితంలో మనం కూడా బలహీనమైపోతాం.
అందుకే సక్రమంగా మనం పరలోకం చేరుకోలేకున్నాం. ప్రారంభం అయితే చేస్తున్నాం కానీ ముగింపు వరకు మనం సాగలేకపోతున్నాం. కారణం ఏంటంటే బలహీనమైన జీవితం.